ఇప్పుడు రాజధాని పెద్ద అభివృద్ధి మన ప్రణాళిక వేసి అన్ని వస్తాయి ఇన్ని వస్తాయి అది ఇది అని 3,000 ఎకరాలు 33,000 ఎకరాలు తీసుకొని 3,000 ఎకరాల్లో కావాల్సిన రాజధాని 33,000 ఎకరాలు తీసుకొని ఇప్పుడు రైతులు పాపం చావు బతుకుల మధ్య ఉన్నారు. ప్రభుత్వం మారిన తర్వాత కూడా వాళ్ళ ఆశలు చిగురించడంలా. ఎక్కడ ప్లాట్ ఇస్తారో తెలియదు, ఎక్కడ డెవలప్మెంట్ జరుగుతుందో తెలియదు, ఆ ప్లాట్కి ఎంత విలువ వస్తుందో తెలియదు, దానివల్ల ఆదాయం ఎంతో తెలియదు. ఒక రకంగా చెప్పాలంటే పైన కింద కాకుండా మధ్యలో ఉంది కదా, త్రిశంకు స్వర్గంలో బతుకుతున్నారు ఇప్పుడు రాజధాని రైతాంగం అంతా కూడా త్రిశంకు స్వర్గంలో. అటు వ్యవసాయ భూములు కోల్పోయారు, విలువైన భూముల్ని, వాటి మీద ఆదాయం లేదు, వాటి భవిష్యత్తు కూడా ఏమిటో అర్థం కావట్లేదు. ఇదే స్పెక్యులేషన్ అంటే. ఓ ప్రణాళిక తయారు చేయటం, ఆ ప్రణాళిక ఆధారంగా ఇప్పుడు కృష్ణపట్నం రేవు పెట్టినప్పుడు పెద్ద ఇండస్ట్రియల్ హబ్ రాబోతుంది 20 ఏళ్ల క్రితం. అందరూ భూములు కొనేశారు, పెద్ద పెద్దవాళ్ళు రియల్ ఎస్టేట్ వాళ్ళందరూ. మధ్యలో ఇక్కడ ఏం రావట్లేదని తేల్చారు, ఇక్కడ ఆయిల్ ఇండస్ట్రీ రావట్లేదు, పరిశ్రమలు రావట్లేదని పోయి ఒక నాయకుడు కేంద్ర మంత్రి ఒకడు పోయి ప్రకటించేశాడు. టపీమని పడిపోయినాయి. ఆ రోజు అప్పులు చేసి భూములు కొన్నవాళ్ళు ఇంతవరకు కోలుకోవాలి. ఇప్పుడు విశాఖపట్నం రాజధాని అంటే కొన్నారు, కొని అమ్ముకున్న వాళ్ళు లాభపడ్డాడు గవర్నమెంట్ పోకముందే. ఇప్పుడు రాజధాని ఇక్కడే అని తేలిన తర్వాత అక్కడ వాళ్ళు అందరూ ఇప్పుడు ఏడుస్తున్నారు, పెట్టుబడి అప్పులు చేసి పెట్టుబడి పెట్టుకున్నాళ్ళు. అందుకని ఇవన్నీ లాభలేదు. విశాఖపట్నం, విజయవాడ, కృష్ణపట్నం ఇవన్నీ మనల్ని ముంచేస్తే ఏదో ఒక రోజు తీసుకుని హైదరాబాద్లో పెట్టుకుందాం, అది స్టేబుల్గా డెవలప్ అవుతుంది, గవర్నమెంట్ ఉన్నా లేకపోయినా ఇప్పుడు హైదరాబాద్ తరలిపోతున్నారు మన పెట్టుబడి అంతా. అందుకని లేదు బెంగళూరు. అందుకని పెట్టుబడి చలనం దాని ఏమంటారు, దానికి చంచల స్వభావం కలిగింది పెట్టుబడి. ఈరోజు ఉన్నటువంటి పెట్టుబడి స్వభావం ఏమిటంటే దీనికి స్థిరత్వం లేదు, చంచల స్వభావం. ఏమిటి చంచలత్వానికి కారణం? మోటివేషన్ ఏమిటి? లాభం. ఈ చంచలత్వానికి ప్రధానమైనటువంటిది లాభం. ఎక్కడ లాభం వస్తే అక్కడికి పరుగులు తీసేస్తుంటుంది. వాడు లేదు, ఈడు లేదు, యజమాని లేదు, ఇంకోడు లేడు, పరుగులు తీస్తే అక్కడ ఈ రాష్ట్రం లేదు, ఆ రాష్ట్రం లేదు, జాతి లేదు, మా దేశం లేదు, దేశభక్తి కూడా లేదు. పెట్టుబడికి దేశభక్తి లేదు అసలు. కాబట్టి ఈ పెట్టుబడి వ్యవస్థని పెంచడం కోసం ప్రభుత్వం ఈరోజు విజన్ 2047 పేరుతో ఇచ్చినటువంటి ఈ వ్యూహం, ఆర్థిక వ్యూహం, ఇది 2 విధాల నష్టం. దీంట్లో ఒకటి పెట్టారు, ఏం మోడల్ అంటే పోనీ దీన్ని ఒక అనుసరించే మోడల్ కూడా. ఏం మోడల్ అనుసరిస్తారని చెప్పారు? వాటర్ ఫాల్ విధానం. మీరు విన్నారు ఎప్పుడనేది? వాటర్ ఫాల్ మెథడ్. వాటర్ ఫాల్ అంటే మన జలపాతం ఉంది కదా, పారుతూ వస్తూ ఉంటే నీళ్లు నిరంతరాయంగా కంటిన్యూటీ ఉంటుంది, నిరంతరాయంగా వస్తూ ఉండాలి. మధ్యలో ఆగిపోయిన వర్షం రాక ఏమవుద్ది? జలపాతం వస్తూ ఉంటుందని నీళ్లు వదులుతూ ఉన్నాం అనుకోండి, జలపాతం ఆగిపోయిందండి వర్షం లేక, కరువు వచ్చి, అప్పుడు నీళ్ళు లేక తాగటానికి కూడా నీళ్ళగా ఉండాలి. దానికి బదులు అప్పుడప్పుడు వచ్చే నీళ్ళనన్నింటినీ చిన్న చిన్న చెరువులు కుంటలు పెట్టి నిలవ పెట్టుకున్నాం అనుకోండి, ఆ జలపాతం రాకపోయినా నీళ్ళు ఉంటాయి. ఈ రెండో మెథడ్ని ఎజైల్ మెథడ్ అంటారు. ఇది వాటర్ ఫాల్ మెథడ్. అందుకని దీన్ని ఏం చేస్తారు? ఈ వాటర్ ఫాల్ మెథడ్ అనేది నిరంతర కంటిన్యూటీ ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి 5 దశల కింద డివైడ్ చేశారు వాటర్ ఫాల్ మెథడ్ అని. ఈ 5 దశల్లో మొదటి దశ పూర్తి అయితేనే రెండో దశ మొదలవుతుంది. మొదటి దశ కాకుండా వస్తే రెండో దశ ఎక్కడ బిగిన్ అవ్వాలి? మొదటి దశ ఎండ్ అయ్యేది, రెండో దశ ప్రారంభం అయ్యేది ఒకే పాయింట్. మొదటి దశ పూర్తి కాదు, రెండో దశ అయిపోద్ది. ఎజైల్ మెథడ్ అనేది అది కాదు. మన కంప్యూటర్ సైన్స్లో వాళ్ళకి తెలుసు ఇది, ఈ రెండు గురించి తెలుసు వాళ్ళకి. ఎజైల్ మెథడ్లు ఏంటంటే దేని ఏదైనా ముక్కలు, ఇప్పుడు 5 దశలు 5 ముక్కలు చేసేస్తారు, లేదా 10 ముక్కలు చేస్తారు. దేని ఇదే స్వతంత్రమైంది. ఇప్పుడు ఉదాహరణకి మన యాప్స్ ఉన్నాయి, చూస్తాం, ఒక యాప్ వస్తుంది, మన ఒక యాప్ మీ సేవ లేకపోతే ఒకటి యాప్ అనుకోండి, మన మీ భూమి అని ఒక యాప్. ఈ యాప్ని మనం ఎవరో ఒకరు ప్రైమరీగా తయారు చేసి పెట్టేస్తారు. దాంట్లో మన డేటా అవి ఇవి చూసుకోవచ్చు. మనం చూసుకునే కొద్దీ వచ్చేటువంటి ల్యాబ్సెస్ అన్నిటిని వాళ్ళు రికార్డ్ చేసుకొని వాటిని సరిచేసి మరలా ఇంకోటి తీసుకొస్తారు, వాటిని మళ్ళీ సరిచేసి ఇంకోటి తీసుకొస్తారు. అంటే ఒకటి నడుస్తూనే ఉంటుంది, దాని డెవలప్మెంట్ మళ్ళీ రెండో దాంట్లో కనిపిస్తుంది. మొదటి వినియోగంలోకి వస్తుంది, రెండోది ఆగిపోదు. ఇది ఎజైల్ మెథడ్ కూడా అన్సైంటిఫిక్ మెథడ్, వీళ్ళు అనుసరించే మెథడ్ కూడా. దీనికి ఉదాహరణ చెబుతాను, మనకి లైవ్ ఉదాహరణ. నిన్న మనకి గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు ఒకటి ప్రకటించాడు ముఖ్యమంత్రి గారు. వింటానికి బ్రహ్మాండంగా ఉంది. ఇది కూడా చాలా పెద్ద ప్రాజెక్ట్, 80,000 కోట్ల ప్రాజెక్టు, 3 ఏళ్లలో పూర్తి చేస్తానన్నాడు. బహుశా ఆయన ఎవడు జటాజటం నుంచి వచ్చి కింద ఈశ్వరుడు భగీరథుడు దిగి రావాలి. ఇంతవరకు పోలవరానికి గతి లేదు. 2016లోనే పూర్తి కావాలి పోలవరం. 3 ఏళ్ళు 4 ఏళ్ళు అప్పుడు రాజశేఖర గారు చేసినప్పుడు. 2026 కూడా పూర్తి అవ్వదు, 2028 అంటున్నారు ఇప్పుడు మరలా. ఇంతవరకు అసలు నిర్వాసితులకి గతి లేదు, వాళ్ళు త్రిశంకు స్వర్గంలో ఉన్నారు.
పోలవరంలో అసలు ఎప్పటికీ మన వాళ్ళు డయాఫ్రమ్ వాళ్ళు అసలు ముందు కట్టాలా వద్దా, రిపేర్లు చేయాలా? విదేశీ ప్రముఖులందరూ వచ్చి ఒక 6 నెలల పాటు స్టడీ చేశారు. వాళ్ళు స్టడీ చేసిన ప్రకారం వాళ్ళు బయటికి చెప్పలా, కాంట్రాక్టర్ల యొక్క నిర్లక్ష్యమే దీనికి కారణం అని తేల్చి చెప్పారు. ప్రభుత్వం వాళ్ళ పట్ల దయతో వ్యవహరించింది, చూస్తున్నట్లు వ్యవహరించింది. ముందే జాగ్రత్తగా నీళ్లు డైవర్ట్ చేసుకోవాలంటే ఈ పరిస్థితి వచ్చిండేది కాదు. 2000 కోట్ల నష్టం ఎవరు భరించాలి? ఇప్పుడు ఆ కాలువలు పూర్తయితే మన కుడి కాలువ ద్వారా, పోలవరం కుడి కాలువ ద్వారా కృష్ణానదిలో కలిపి కృష్ణా నుంచి బొల్లాపల్లి దగ్గర రిజర్వాయర్లకు నీళ్లు నింపి, రిజర్వాయర్ నుంచి శ్రీశైలం దగ్గర ఉన్నటువంటి బనగచెర్లలో కలిపి బనగచెర్ల నుంచి రాయలసీమకి ఇస్తారు. బాగానే ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు చేయటానికి ఏముంది అని అనుకోవచ్చు. కాళేశ్వరం ప్రాజెక్టు ఏమైంది ఇప్పుడు చూస్తున్నాగా, వివాదంలో పడిపోయి. కాళేశ్వరం ప్రాజెక్టు డబ్బులు వృధా అని ఇప్పుడు వాళ్ళే గవర్నమెంట్ ప్రకటించేసింది. వృధాగా ఖర్చు పెట్టి డబ్బులు తిన్నారు తప్ప ప్రజలకి ఏం మేలు జరగలేదని తినటానికి. అందుకని ఇంత పెద్ద ప్రాజెక్టు ఇన్ని వేల కోట్లు పెట్టి నడుస్తో లేదో, మధ్యలో ఆగిపోతుందో, మధ్యలో ఆగిపోతే పరిస్థితి ఏంటి? డబ్బులు లేక ఆగిపోవచ్చు, ప్రభుత్వాలు మారి ఆగిపోవచ్చు, విధానం మారి ఆగిపోవచ్చు. ఆగిపోతే పరిస్థితి ఏంటి? పెట్టిన పెట్టుబడి అంతా ఏమవుద్ది? పెట్టిన పెట్టుబడి మనకు చాలా చోట్ల కనిపిస్తున్నాయి. అటువంటి పెట్టిన పెట్టుబడులు వృధా అయిపోయినటువంటి ఘటనలు. క్యాపిటలిజం క్రైసిస్లో ఉన్నప్పుడు పెట్టుబడి నాశనమైనా వాళ్ళకేం ఇబ్బంది ఉండదు, కోరుకుంటారు కూడా. కానీ వాటర్ ఫాల్ అంటే ఇది. మధ్యలో ఎక్కడ ఆగిపోయినా మొత్తం ధ్వంసమే, మొత్తం నాశనమే, పైసా మనకు వెనక్కి రాదు. అదే అజైల్ మెథడ్ మనం సూచించాం. మీరు ముందు రిజర్వాయర్లు, ఒక్కొక్క రిజర్వాయర్లు ఇప్పుడు అంద్రేనేవా కాలువ పోతిరెడ్డిపాడు దగ్గర నీళ్లు వదిలితే పొర్లిపోతున్నాయి. శ్రీశైలం నీళ్ళు వదిలితే పొర్లిపోతున్నాయి. రేపు పొద్దున గోదావరి నీళ్ళు పోతే, గోదావరి వరద వచ్చేది ఆగస్టులోనే, కృష్ణా వరద వచ్చేది ఆగస్టు సెప్టెంబర్లోనే. ఒక నెల తేడాతో 2 చోట్ల వరదలు వస్తాయి. ఆ నీళ్ళు వరద నీళ్ళు అటు మళ్ళీ ఇచ్చి, ఈ వరద నీళ్ళు మళ్ళీ ఇస్తే ఏమవుద్ది అసలు? ఎక్కడ నింపుకుంటారు? ఒక బొల్లాబొల్లో 150 టీఎంసీలు, 1000 కిందకు పోయేది 1000 టీఎంసీలు. 1000 టీఎంసీలు కిందకు పోతుంటే ప్రతి సంవత్సరం 150 టీఎంసీలతోటి మీరు బొల్లాపల్లి ప్రాజెక్ట్ నింపితే మిగతా నీళ్ళని ఎక్కడ పోవాలి? ఓళ్ళ మీద పడిపోతాయి, చెరువులు తెగిపోతాయి. అంతే జరిగింది. అదే ఇప్పుడు జరుగుతుంది రాయలసీమలో. మరి ముందు ఆ కాలువలు బాగు చేసి శ్రీశైలం ద్వారా ఇచ్చే నీళ్లు సక్రమంగా ఇస్తే, చెరువులను నింపి పిల్ల కాలువలు తవ్వి వాటికి పొలాలకు నీళ్ళు ఇస్తే 5-6 లక్షల ఎకరాలకు అదనపు సాగుబడి వస్తుంది. మరి అప్పుడు ఎంత ఉత్పత్తి పెరుగుద్ది? ఒక్కొక్కటి ఇప్పుడు వెలుగొండ పూర్తి చేసుకోవచ్చు, ఎంజావతి పూర్తి చేసుకోవచ్చు, లేదా మన అదే వంశధార 2వ దశ పూర్తి చేసుకోవచ్చు. ఇట్లా అన్నీ కూడా 100, 150, 200 కోట్లుతో అయిపోయేవి. చిన్న అన్ని ప్రాజెక్టులు పూర్తి అయిపోయినాయి అనుకోండి, అప్పుడు నువ్వు మేజర్ ప్రాజెక్టులు చేసుకుంటే అన్ని వినియోగంలోకి వస్తాయి. బట్ దేనికి విడివిడిగా ఒక్కటి చేసుకున్నా ఇమ్మీడియట్గా లాభం వచ్చే విధంగా చేస్తే, ఇప్పుడు 5 ఏళ్ళు ఈ ప్రభుత్వం ఉండేది, 30 ఏళ్ళు ప్రణాళిక వేస్తున్నాడు. ఆ తర్వాత వచ్చిన గవర్నమెంట్ అమరావతి లాగానే మార్చేసింది. మాకొద్ది ఈ ప్రాజెక్టు ఎంత లంచగొండితనం, అవినీతితో కూడుకుని దీన్ని వైండప్ చేసేస్తున్నామంటే ఎంత జాతీయ సంపద వేస్ట్ అవుతుంది.